హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ దాల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనకి సమ్మర్లో ముఖ్యంగా పచ్చి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి, అలాగే చింత చిగురు కూడా బాగా దొరుకుతుందండి. అలాగే 1 కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి మనం మ్యాంగోని పీలప్ చేసేసుకోవాలి. ఈ మ్యాంగో కాస్త పెద్దగా ఉంది కాబట్టి మనకు హాఫ్ మ్యాంగో సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ హాఫ్ మ్యాంగో వచ్చేసి పీలప్ చేసేసుకున్నాను. ఈ మ్యాంగోని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా కందిపప్పు వేసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే పప్పులోకి మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు టమాటోను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ టమాటోను కూడా వేసేసుకోవాలి. ఈ దాల్ చాలా టేస్టీగా ఉంటుందండి. పులుపుని ఇష్టపడే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. కాస్త నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి చింత చిగురు కూడా వేసుకోవాలి. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కాస్త పసుపు, కాస్త ధనియాల పొడి, తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి అనమాట. ఈ పప్పులోకి మనము ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. 3 or 4 విజిల్స్ అయితే సరిపోతాయి అనమాట. ఇక్కడ నేను 3 విజిల్స్ అయితే ఉంచాను. 3 విజిల్స్ తర్వాత చూస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. తర్వాత పప్పు గుత్తితో లేదంటే ఏదైనా గరిటెతో అయినా ఎనుపుకోవాలి ఈ విధంగా పప్పుని. ఇప్పుడు వచ్చేసి ఈ పప్పుకి మనము పోపు పెట్టుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పల్లెలో అయితే బాగా దొరుకుతుందండి చింత చిగురు, ఇప్పుడు టౌన్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు పోపు కోసం మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి వచ్చేసి కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 4 దాకా కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకొని ఇవంతా కూడా బాగా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి పప్పులోకి వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత వేడివేడి అన్నంలో ఈ పప్పు మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.